హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే శ్రీకాళహస్తి అండి. శ్రీకాళహస్తీశ్వరుని గుడి. అక్కడైతే దర్శనం చేసుకుని తర్వాత బయటకైతే వచ్చేస్తే అక్కడ శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుందండి. ఈ స్వామి ఆ స్వామేనండి, మణికంఠేశ్వర స్వామి. ఆ స్వామి ఆలయంలోనే పక్కనే విఘ్నేశ్వరుడు అయితే ఉన్నారు. ఆ పక్కన ఇలా రావి చెట్టు అయితే ఉంది. అక్కడ దీపాలు అయితే పెడుతున్నారు. శ్రీకాళహస్తిలో అయితే చూడవలసిన ప్రదేశాలని రాసింది. అందులో బ్రహ్మగుడి అని కూడా ఉంటుంది కదండి. ఆ బ్రహ్మగుడి ఇదేనండి. ఆ బ్రహ్మగుడి దగ్గర నుంచి కొంచెం ఎదరికి వెళ్తే ఇలా శివలింగం అయితే ఉంది. ఇక్కడైతే పాలవి పోసి అభిషేకాలు అవి చేస్తున్నారు. ఇక్కడ సర్పం అయితే ఉందండి. నిజంగా అది వీడియోలో ఇలా ఉంది కానీ నిజంగా చూస్తే సడన్‌గా నిజంగానే పాముందా అన్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత పక్కనే ఒక కళ్యాణ మండపం అయితే ఉందండి. వీడియో అయితే మిస్ అయిపోయిందది. ఆ కళ్యాణ మండపం నుంచి ఇలా పైకి వెళ్తే అక్కడ ఒక శివలింగం ఉంది. ఆ శివలింగం అయితే 4 ముఖాలతో ఉందండి. ఎటు చూసినా శివలింగం మీద శివుని ముఖం అయితే కనిపిస్తుంది. 4 ముఖాలు గల శివలింగం అంటే 4 ముఖాలే కాదండి. పైన కూడా ఒక ముఖం ఉంటుందంట. దానిని ఆకాశ ముఖం అంటారంట. ఆకాశలింగము అని కూడా అంటారంట. నేను వీడియో అయితే సరిగ్గా ఏం తీయలేదండి. లోపలికైతే ఫోన్ పట్టుకెళ్ళనివ్వలేదు. ఇంకా ఇలా వెనక్కి కూడా వెళ్ళి తీద్దామనుకున్నాను గానీ, వెనక్కది కొండ కిందుంది. అది దాంట్లో కొంచెం వంగి తీయాలి కాబట్టి నేను వెళ్ళలేక నేనైతే తీయలేదు. అలాగే ఆ తర్వాత ఇదన్నీ దర్శనం అయిపోయిన తర్వాత భక్త కన్నప్ప గుడైతే ఉంటుంది గదండీ పైన. అక్కడికైతే వెళ్ళాము. మెట్లన్నీ ఎక్కి వెళ్ళాము. ఇదిగోండి ఇలా వెనక్కి వెళ్దాం అనుకున్నాను గానీ, ఆ కొండ కిందకంట ఉంది. వంగి తీయాలని నేను అయితే వెళ్ళలేదు. వ్యూ అయితే చాలా బావుంటుందండి. ఇదైతే పైన ఉందండి. భక్త కన్నప్ప గుడి దగ్గరికి వెళ్ళే దారిలో. ఇదిగోండి పైనైతే ఇలా శివకేశవుల విగ్రహాలనైతే కట్టారు. నేను ఇదివరకు వచ్చినప్పుడు లేవు. ఇక్కడైతే చాలా బాగుంది గుడి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.